శారదా మున్సిపల్ పాఠశాలలో కాలుష్య నియంత్రణ మండలి విద్యాశాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహ తయారీ పోటీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో శారదా మున్సిపల్ పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహ తయారీ పోటీలను కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పూజించాలని, కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు వినాయకుని మట్టి విగ్రహాలు తయారు చేసే పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ మట్టి వినాయక విగ్రహ తయారీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. గెలుపొందిన 3 విద్యార్థులకు మొదటి, 2వ, తృతీయ బహుమతులను అందజేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థి దశ నుంచి మట్టి వినాయకులు వినియోగించాలని, కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గించాలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా మట్టి విగ్రహాలు ఉపయోగించడం వల్ల కాలుష్యం జరగకుండా, మానవునికి ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని, కేవలం మట్టి విగ్రహాలని పూజించారని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారదా మున్సిపల్ పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శారదా మున్సిపల్ పాఠశాల విద్యార్థులు శ్రీనివాస్ యాదవ్, శారదా మున్సిపల్ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, శ్రీ ఆనంద్ భాస్కర్, నేషనల్ గ్రీన్స్ కవర్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు పాల్గొన్నారు. అలానే భాస్కర్ రెడ్డి గారి కోఆర్డినేషన్ కూడా బాగుండింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ చేయాలంటే మేము ఉన్నదే ఒక 2-3 స్టాఫే, ఒకరే రెగ్యులర్, 2-3 ఉంటారు, 2 డిస్ట్రిక్ట్స్ ఉంటారు. బట్ మీ టర్న్ కూడా బాగుంది. పోనీ లాస్ట్ ఇంకో నేను చెప్పాలంటే, నేను ఇప్పుడు ఓన్లీ ఇన్ఛార్జ్ ఇక్కడ, ఏమో మళ్ళీ వినాయకుడే ఇక్కడికి పిలిచాడని నేను ఫీల్ అవుతాను బేసికల్గా. నేను నో వే కనెక్టెడ్ టు అనంతపూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇక్కడ సేమ్ మళ్ళీ ఫస్ట్ టైం నేనే ఇక్కడ చేస్తున్నాను, మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ చేస్తున్నాను. మీరందరూ మీ ఇంట్లో ఏ వినాయకుని పెట్టుకుంటారు? ఎలా నమ్మాలి? అందరికి కలర్ వినాయకుడే బాగా నచ్చుతుంది కదా, పెయింట్ వేస్తే బాగుంటుంది కదా, అందరికీ నచ్చింది కదా, నిజం చెప్పండి. నాకైతే పెయింట్ వేసిన వినాయకుడు అంటే నాకు నచ్చింది, మీ అందరికి కూడా నచ్చింది కదా. ఊరికేదో కాంపిటీషన్ పెట్టారు, చేస్తున్నాం, అంతేనా? దాని ఉద్దేశం అది కాదమ్మా. ఓకే, మీరు కలర్స్, ఆ వినాయకుడి కలర్ వేయాలన్నా కూడా మన న్యాచురల్ కలర్స్ వాడచ్చు. ఏంటి? పసుపు, కుంకుమ వేసి దాని కలరింగ్ కూడా కలర్గా వస్తుంది. మీరు వేసిన వినాయకుడికి అది కూడా చేస్తే వస్తుంది. బట్ మేజర్ ఉద్దేశం ఏంటంటే, వినాయక చవితిని చేసుకోవద్దనేది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ వారి ఉద్దేశం కాదు. ఈ నిమజ్జనం అప్పుడు ఈ విగ్రహాలు మనం గ్రౌండ్ వాటర్, అదే రివర్స్లోను ప్లస్ చెరువుల్లోనూ కలుపుతాం కాబట్టి హార్మ్ఫుల్. దాదాపు వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ వాడితే అవి దాంట్లో ఎక్కువ హెవీ మెటల్స్ ఉంటాయి. దానివల్ల ఆ వాటర్ మీరు చెరువులో వాటర్ తాగారు కదా, అందరూ ఎవరు తాగం కదా, కన్ఫర్మ్ కదా. కానీ ఆ చెరువులో వాటర్ తీసుకొచ్చే వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేయడం అంటే వేరే మనం ఫుడ్ సంబంధించిన చేస్తారు. అలా హెవీ మెటల్స్ దాంట్లోకి వెళ్తారని మెయిన్ ఉద్దేశం అనమాట. తర్వాత ప్లాస్టిక్ ఎందుకు వాడద్దంటున్నామంటే, అది హార్మ్ఫుల్ కాబట్టి. ఈ 2 లేకుండా వినాయక చవితి జరుపుకోవాలని. ఈ మాత్రం పర్యావరణ స్పృహ కనుక కలిగించలేకపోతే భవిష్యత్తులో మనం తాగడానికి మంచినీరు ఉండదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు, బతకడానికి పరిశుభ్రమైన నేల కూడా ఉండదు. మనకి ఏవైతే ఆధారం అవుతున్నాయో వీటన్నిటినీ దారుణంగా కలుషితం చేస్తున్నది ఇది ప్లాస్టిక్. ఎస్, సార్ అన్నట్టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అదే. మనం కాస్త అట్లా శివారు ప్రాంతాలకు వెళ్ళి కనుక చూస్తే జరగడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం చేయించడానికి మాకు సహకరించిన ఈ శారదా హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ప్రతి సంవత్సరం మా ముందుండి ఈ కార్యక్రమం జరిపిస్తున్న మన ఆనంద్ భాస్కర్ గారికి కూడా ధన్యవాదములు. జిఎం సార్ శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఈ ప్రోగ్రాంకి అధ్యక్షత వహించిన పిలవగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్.
అందరూ ఏది చెప్పినా ఎవరు చెప్పినా అందరూ చెప్పింది ఒకటే, మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. పిల్లలందరూ చాలా చక్కగా చేశారు మట్టి విగ్రహాలతో. మీరు మీరు ఈ అందరూ పాల్గొన్నారా ఈ ప్రోగ్రాంలో? చిన్న అంతరాయం మన మీరు ప్రత్యేకంగా మీ చేతులతో చేస్తే మీ అవగాహన కోసము కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమం జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కొనుక్కోకుండా మీరు మీ తండ్రిదండ్రులకి చెప్పాలి. అలాగే మీ పక్క వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి ఈ కాలుష్యాన్ని తగ్గిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ చైర్మన్ అయిన పి కృష్ణయ్య గారు ఐఏఎస్ రిటైర్డ్ అండ్ శరవణన్ మెంబర్ సెక్రటరీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ వారి ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ అనంతపూర్ వారు, నా పేరు పివి కిషోర్ రెడ్డి, ఈ వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని అనంతపూర్ ప్రజలకి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి శారదా హై స్కూల్లో జరపడానికి ఏంటంటే పిల్లల్లోనూ పెద్ద మట్టి వినాయకుని పూజించాలని చెప్పేసి కాలుష్య ముఖ్య ఉద్దేశము. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ వారు రీజనల్ ఆఫీస్ అనంతపూర్ మంగళవారం 26 మార్నింగ్ ఒక 2000 విగ్రహాలు మట్టి విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చేసి ఈ కార్యక్రమాన్ని పొల్యూషన్ కంట్రోల్ తీసుకోవడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీరు గాలి కలుషితం కాకుండా ఉండటానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వల్ల అనారోగ్య పాలవుతారు. మరియు ప్లాస్టిక్ వాడటం వల్ల హెవీ మెటల్స్ ప్లస్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ వాడాలని ఉద్దేశము. దాని ఉద్దేశం మేరకే ఈ కార్యక్రమాన్ని మేము చేశాము. అంతే. అనంతపురం ప్రజలకి మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ ప్లాస్టిక్ భాస్కర్ మీరే మాట్లాడండి, ఇది కొంచెం టఫే. మీరు ప్లాస్టిక్ నిర్మూలన అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఉపయోగంలో ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత అనంతపూర్ చేయడమే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ వల్లే ఈ యొక్క కార్యక్రమం అవుతుంది. వేరియస్ డిపార్ట్మెంట్స్, ఈ డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్టేక్ హోల్డర్ ఆ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకుంటూ అనంతపురంలో ప్లాస్టిక్ రహిత చేయాలన్నది కాలుష్యం మీద ఉద్దేశం. ఇలా మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఈ ఉద్దేశంలో కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్ వాడకూడదు అనేది ఉంటుంది. కొంత స్టేక్ హోల్డర్స్ కొంత జనాల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి పోయినప్పుడు కానీ, తర్వాత రేపు వినాయక చవితి రోజు పత్రిక కొనుక్కునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇంటి నుంచే ఒక క్లాత్ బ్యాగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంటి నుంచి ఒక బ్యాగ్ తీసుకెళ్ళమని కాలుష్యం ఎందుకు కోరుతున్నాము. దానివల్ల ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవరు లేకపోతే ఒకటి తగ్గిపోతూ ఉంటుంది. ప్రజలందరూ కలిసి వినాయక చవితిని కమ్యూనిటీ అంటే అపార్ట్మెంట్స్లో కూడా చిన్న విగ్రహాలని మట్టి విగ్రహాలైనా అవ్వచ్చు, లేకపోతే ఒకవేళ మీరు వేరే విగ్రహం పెట్టి ఉండొచ్చు, దాన్ని కమ్యూనిటీ బేస్డ్ నిమజ్జనం చేయొచ్చు. ఒక చిన్న తొట్టిలో పెట్టి నీళ్లు పెట్టేసి అక్కడే చేసామనుకోండి, ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్లో మనం నిమజ్జనం చేయొచ్చు. వినాయక చవితిని అందరూ జరుపుకోవాలి, బట్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోమని పొల్యూషన్ కంట్రోల్ కోరుతున్నాము. మీరే మెయిన్ ఇది సార్. నా పేరు ఆనంద భాస్కర్ రెడ్డి, ఎన్జీసీ రీజనల్ కోఆర్డినేటర్ను. గత 16 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్నో సైన్స్ కార్యక్రమాలు, అలాగే ఈ పర్యావరణ స్ఫురణ పెంచే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటున్నాను. మరి ఇక్కడైతే మేము ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారితో కలిసి, అలాగే ఏపీ ఎన్జీసీ వారితో కలిసి, జిల్లా విద్యాశాఖతో కలిసి సంయుక్తంగా చిన్నారుల్లో ఫస్ట్ ఈ మట్టి గణపతుల దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విశిష్టతను తెలియపరుస్తూ వారిని చైతన్యపరుస్తూ, ఎందుకంటే ఎక్కడ చూసినా కోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగిస్తున్నారు. వాటి మీద ఉపయోగించే రంగుల వల్ల కూడా పర్యావరణ కాలుష్యం జరుగుతోంది. నేల, నీరు, గాలి అన్నీ కలుషితమవుతున్నాయి. మరి ఇలా అయినట్టయితే భావితరాలకు మనం స్వచ్ఛమైన గాలిని, నీటిని కూడా అందివ్వలేని దరిద్రమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి చిన్నారులైన వీరందరి మనసుల్లోనూ చక్కటి పర్యావరణ స్పృహను కలిగించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆ 3R ఫార్ములా అంటే రెడ్యూస్,
రీయూజ్ ఇలాంటి ఫార్ములాస్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత ప్రతి పాఠశాలలో కూడా చిన్నారులు ముఖ్యంగా, ఎందుకంటే భావి భారత పౌరులు వీరే కాబట్టి వీరిలో ఈ కాలుష్య కారకాలను వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి అంశాలను మనం పిల్లలతో మనం పంచుకున్నట్లయితే దాని ద్వారా మాత్రమే మనం ఈ ప్లాస్టిక్ను అరికట్టగలమని చెప్పేసి భావిస్తోంది మన ప్రభుత్వం. అందుకే పాఠశాలలో సైతం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నాం సార్. ఇది చిన్నారులు ఎందుకు మనం పాఠశాలను ఎన్నుకుంటున్నామంటే వీరి ద్వారా మాత్రమే సవ్యంగా మనం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఎలా ఎదుర్కోవాలన్న మెసేజ్ను సమాజంలోకి పంపగలమని చెప్పేసి భావిస్తున్నందుకు వీళ్ళనే టార్గెట్ చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. I am Shirin Taj from Sharda Municipal Girls Corporation High School. Today we are celebrating here వినాయక చవితికి మనం ఎందుకు మట్టి విగ్రహాలనే వాడాలా అని ఇక్కడ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు మనం కలర్స్ వేసిన విగ్రహాలను వాడినామనుకో అది వాటర్లో చేసినప్పుడు వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గ్లోబల్ వార్మింగ్, ఎకో సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. ఇప్పుడే మనం ఇప్పుడు వాటర్ని అలా ఇది చేస్తే పొల్యూట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తాం మనము అనేది ఒక మెయిన్ టాపిక్. ప్లాస్టిక్ అది డిఫారెస్ట్ అవ్వడానికి 1 month 2 months అవుతుంది అంటున్నారు. అలా మనం ఒక స్టెప్ తీసుకుంటే అది ప్లాస్టిక్ చేసేది ఆపేస్తే మన వల్ల 1 monthలో అలా జరుగుతుంది. మనం 1 step తీసుకోవాలి. టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారోస్ వారియర్స్ అంటారు కదా, అందుకనే మనల్ని ఫస్ట్ మెయిన్ టార్గెట్ చేసి మమ్మల్ని నుంచి అవేర్నెస్ తెప్పించడానికి ప్రోగ్రామ్ పెట్టారు సార్. థ్యాంక్ యూ. నేను శారదాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ చదువుతున్నాను. ఈ కార్యక్రమం అందరికీ చాలా అవసరమైనది. మట్టి వినాయకుడు చేయడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే. కలర్ వినాయకులు చేస్తే అది వాటర్ పొల్యూట్ అయ్యి అది మనకే అనారోగ్యం అవుతుంది. సో ఈ మట్టి వినాయకుడు చేయడం వల్ల అది పర్యావరణానికి రక్షణ, మనకు రక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.